తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలంలో నూతనంగా నిర్మించిన ఉయ్యూరు తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడే స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీసు ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలోనే ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ ఆఫీసుల కొరకు దాతా సజ్జా వెంకటేశ్వరరావు కేటాయించడం అభినందనీయమన్నారు. ఆ సమయంలో కొందరు టౌన్లో కడితే బాగుంటుందని వ్యతిరేకించినప్పటికీ టౌన్లో ఎక్కడా తగినంత ప్రభుత్వ భూమి లేకపోవటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ ప్రాంగణం అటు రూరల్ ఇటు అర్బన్ ప్రజలకు సెంట్రల్ పాయింట్ గా ఉంటూ ఎంతో అందుబాటులో ఉంటుందని, అలాగే ఈ ప్రాంతం కూడా వేగంగా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇక్కడ స్థలాన్ని కేటాయించామన్నారు. ఒక మంచి చక్కటి కార్యాలయం ఈరోజు మా చేతుల మీదుగా, మా సోదరుడి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఎందుకు అనంటే 14-19లో ఈ యొక్క ప్రాంగణాన్ని గవర్నమెంట్ ఆఫీసులకి సజ్జా వెంకటేశ్వరరావు గారు కేటాయించడం జరిగింది. ఆ రోజు చాలా మంది వ్యతిరేకించడం కూడా జరిగింది. ఇక్కడ ఎందుకు, అక్కడ టౌన్ లో కట్టుకుంటే బాగుంటుందని. టౌన్ లో ఎక్కడా కూడా సెంటు భూమి లేదు. R&B డిపార్ట్మెంటో లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంటో వేరేది. ఇది అటు రూరల్ కి ఇటు అర్బన్ కి చక్కగా సెంట్రల్ పాయింట్ లో ఉంది, మంచి అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజున నిర్ణయం తీసుకొని మరి ఒక సెంటు భూమి, ఒక గజం భూమి హద్దులో ఎవరన్నా పక్కన ఆక్రమించుకుంటే యుద్ధాలు జరిగిపోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి 1000 గజాలు 2000 గజాలు పోలీస్ స్టేషన్కి కానీ, MRO ఆఫీసుకి కానీ, MDO ఆఫీసుకి కానీ, RDO ఆఫీసుకి కానీ అన్నిటికీ కూడా మరి ఇక్కడ స్థలాన్ని ఇచ్చి కార్యాలయాలు కట్టుకోమంటే తప్పకుండా మరి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అందుకనే ఈ యొక్క కార్యాలయాలన్నింటినీ కూడా ఇక్కడ కట్టుకోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే 14-19లో ప్రారంభించిన కార్యక్రమాలు 24-29 లోపు మా చేతుల మీదుగానే ప్రారంభిస్తున్నాం, ఓపెనింగ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు శంకుస్థాపన చేసాం, ఈ రోజు ప్రారంభిస్తా ఉన్నాం. మధ్యలో 5 సంవత్సరాలు అభివృద్ధి అనేది మర్చిపోయాం. నేను ఉదాహరణకు చెప్తే ఈ నియోజకవర్గంలో 4 పనులు 14-19లో ప్రారంభించాం. 1 యనమల కుదురు వంతెన, 2 సిద్ధార్థ కాలేజీ ఫ్లైఓవర్, 3 మద్దూరు టు ఉప్పులూరు రోడ్డు, 4 కుందేరు బ్రిడ్జి. ఈ 2 సంవత్సరాల్లోనే అన్నిటికీ కూడా నిధులు కేటాయించి పనులు ప్రారంభించాం. అభివృద్ధి జరగాలి అంటే అది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అది మన అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఆ రోజు మనం శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు వాళ్ళు పూర్తి చేసినట్టయితే ఈ రోజు మా చేతుల మీదుగా ప్రారంభించే అదృష్టం మాకు ఉండేది కాదు. ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం 2 కూడా మా చేతుల మీదుగా జరగటం అనేది, పోలీస్ స్టేషన్ భవనాలు కంకిపాడులో ప్రారంభించాం, ఇక్కడ ప్రారంభించాం. మొన్ననే ఇంకో కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇలా రేపు RDO ఆఫీసుకు కూడా ఇప్పుడే రెవెన్యూ శాఖ మంత్రులు ఆదేశించడం జరిగింది. దానికి కూడా నిధులు కేటాయిస్తానని చెప్పారు. త్వరలోనే దానికి కూడా మరి శంకుస్థాపన కార్యక్రమం. MDO ఆఫీసు కూడా ఈ రోజు కొబ్బరికాయ కొట్టమన్నారు. మరి మన వాళ్ళు ఏర్పాటు చేసినట్లేరు. MDO కార్యాలయానికి కూడా ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేయాల్సి ఉంది. త్వరలోనే అది కూడా రాబోయే 8 నెలల కాలంలో పూర్తి చేసుకుని అది కూడా ప్రారంభోత్సవం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతిరోజు
చాలా మంది ప్రజలు తమ సమస్యల్ని పరిష్కరించడానికి రెవెన్యూ ఆఫీస్ కి తరచూ వస్తూనే ఉంటారు. అలాంటి వచ్చే వాళ్ళకి ఒక మంచి అనుభూతి ఉండాలి. ఇక్కడికి వచ్చిన వెంటనే నా సమస్య సాల్వ్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే మనం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. సో ఆ ఉద్దేశంతో ఈ రోజు ఉయ్యూరు ఎంఆర్ఓ ఆఫీస్ ఇనాగ్రేట్ చేయడము చాలా హర్షణీయం. నిజంగా ఈ రోజు నేను సజ్జా వెంకటేశ్వరరావు గారికి రెవెన్యూ యంత్రాంగం తరపున, జిల్లా రెవెన్యూ యంత్రాంగం తరపున, మళ్ళీ ఉయ్యూరు మండల ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేయాలి అనుకుంటున్నాను. అంటే ఇక్కడ వింత చూడండి, మేము ఎవరి దగ్గరైనా వెంటపడి మాకు ల్యాండ్ ఇవ్వండి, ఏదో డొనేట్ చేయండి, డబ్బులు ఇవ్వండి అని కోరుకోవడము అన్ని చోట్ల జరిగేదే. కానీ ఇక్కడ రివర్స్, నేను ల్యాండ్ ఇస్తాను మీరు బిల్డింగ్ కట్టండి అని పాపం ఆయన అంతా వెంటపడేది అనేది అలాంటి ఆయన గొప్ప మనస్సుకి ఇది ఒక నిదర్శనం. సో అలా స్వచ్ఛందంగా వచ్చి ల్యాండ్ ఇవ్వడం వల్ల ఈ రోజు ఇంత మంచి భవనం రావడానికి ఆయనే శ్రీకారం చుట్టారు. సో దానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ కలిస్తేనే ఒక పని జరుగుతుంది. సో ఇలాగే ఈ ఒక భవనం నిర్మాణానికి కూడా ప్రభుత్వంతో పాటు మనం చాలా మంది దాతలు కూడా ముందుకు రావడము, ఆ దాతలందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవన్నీ ఒక చోట వచ్చి పనులు జరగాలి అంటే దానికి ఒక సారథి ఉండాలి. ఆ సారథి మన తహసీల్దార్ సురేష్ గారు. ఆయన ఎప్పుడు తహసీల్దార్ గా ఇక్కడ ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడాను ఈ భవనం పైన దృష్టి పెట్టడము, అంతేకాకుండా ఏ సమస్య ఉన్నా కూడాను సత్వరంగా పరిష్కారం చేసే ఒక యాటిట్యూడ్ ఆయనలో కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ బల్క్ ఇష్యూ కూడా ఒకటి ఆయనే సార్ట్అవుట్ చేశాడు సార్. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి సమస్య ఉంటే 40 ఫ్యామిలీస్ కి we were able to help సార్. యాక్చువల్లీ రెవెన్యూ టీమ్ ని మొత్తం మండల స్థాయిలో నడిపిస్తున్నారు సురేష్ గారు. సురేష్ గారిని కూడా నేను ఈ సభాముఖంగా అభినందిస్తూ, మళ్ళీ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చిన మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు సత్యప్రసాద్ సార్ కి కూడా థ్యాంక్స్ చెప్తూ, అండ్ సార్ ఈ ఒక బిల్డింగ్ ఒకటే కాదు సార్, ఈ మండలంలో మంచి సర్వీసెస్ ఇచ్చి రెవెన్యూ శాఖకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సార్. అది మీకు సభాముఖంగా సార్. మరి ఈ రోజున ప్రభుత్వం రెవెన్యూ విషయంలో గతంలో 5 సంవత్సరాలు మొత్తం రెవెన్యూ సర్వనాశనం చేస్తే, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అనగానే సత్యప్రసాద్ గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం కావచ్చు, అదేవిధంగా శాంక్షన్ అయ్యి ఉంది, మీరు ఫాలో చేసుకోవచ్చు, అదేవిధంగా మరి సర్వేరాళ్ళు మనకు కావాల్సిన విధంగా ఇవ్వవచ్చు. మీరు చాలా అభివృద్ధి చెందిన దేశాలు చూస్తే ఎక్కడ కూడా సిటీ సెంటర్ లో ఇలాంటి ఆఫీసులు ఉండవు. మీరు ఇక్కడ చూస్తాను, నేను కలెక్టర్ గారు కూడా మలేషియా అవ్వచ్చు, బర్మా అవ్వచ్చు, బొలీవియా, 4-5 దేశాల్లో ఇట్లనే అన్ని అడ్మిషన్ అంతా కూడా ఊరు బయటనే, సిటీ సెంటర్ లో లేవు. ఒక దూరంగా ఉంటే వాళ్ళకి రావడానికి కానీ వాళ్ళ సమస్యలన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి, పరిష్కరించే విధానం ఉంటది. ఒక పోలీస్ స్టేషన్, ఒక ఆర్డీఓ ఆఫీస్, ఒక ఎంఆర్ ఆఫీస్, ఎంపీ ఆఫీస్, అన్ని అలా ఐసిడిఎస్ అవ్వచ్చు, అన్ని అంగన్వాడీ అన్ని కూడా ఒక దగ్గర ఉంటే ప్రజలకి ఆ సమస్యలు అన్ని కూడా ఒకే దగ్గర పరిష్కరించబడే ప్రాంతంగా వస్తుంది. అలాంటి మంచి ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. అలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ ఉయ్యూరులో నిజంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. గత 12 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దీనికి కూడా ఒక 7 సంవత్సరాలు చేరుతుంది కాబట్టి. బిల్డింగ్ కూడా 2014 మన రాష్ట్ర విభజన జరిగింది. ఈ రాష్ట్రం మళ్ళా పునర్నిర్మించాలని చెప్పేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు. 14-19లో ఈ రాష్ట్ర పునర్నిర్మాణం మనం స్టార్ట్ చేశాం. రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని అనేది కంపల్సరీగా ఉండాలి, ప్రజా రాజధాని ఉండాలని చెప్పేసి ఒక మంచి పోలింగ్ సిస్టమ్ తో మనం అమరావతి నిర్మించడం మొదలెట్టాం. 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అబద్ధాల పునాదులు ఉన్నటువంటి పార్టీ ఒకటి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా మాయ చేస్తే 2019-24లో పూర్తిగా తిరోగమనం, 30 సంవత్సరానికి వెళ్ళిపోయాం. మళ్ళా 2024 నుంచి ఈ రోజు ప్రతి ఒక్క రోజు కూడా ఒక అడుగు ముందుకు వెళ్తూ రాబోయే తరాలకి మంచి జరగాలని చెప్పేసి తపనతో చంద్రబాబు నాయుడు గారు వచ్చు, పవన్ కళ్యాణ్ గారు వచ్చు, లోకేష్ గారు వచ్చు, మహానిషలు కృషి చేస్తూ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్తాను. అందుకనే 12 సంవత్సరాలు మనం ఆడుకోవాలి. రాజకీయం తప్పకుండా ప్రతి వేదిక కూడా మనం ఆడుకోవాలి. మనం ఏంటో ఎంఆర్ ఆఫీస్కి వచ్చారు, రాజకీయం అనేది మనం మాట్లాడుతుంది. ఎందుకంటే మనం అందరం కష్టపడేది మన భావితరాల కోసం. మనందరం ఇక్కడ జన్మించాం, ఇక్కడే పోతాం, కానీ మన భావితరాలకు ఒక పునాది వేయాలి.
ఆ రోజు 2020 అంటే హైదరాబాద్ లో అందరు నవ్వారు చంద్రబాబు నాయుడు గారు చూసి. కానీ ఈ రోజున ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా ఒక ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు అంటే అది ఆ రోజు చేసిన పునాది. ఈ రోజు కూడా 30 సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రాన్ని గత 2 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి పడుతూ ఒక సుపరిపాలన ఇచ్చాం. మొన్ననే మనం 2 సంవత్సరాలు సుపరిపాలన చేసుకున్నాం. ఒక నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి అవన్నీ కూడా చర్చ చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తా ఉన్నాం అంటే ఎలా మన విధ్వంసానికి గురయ్యాము 1924లో, ఎలా దాన్ని వికాసంగా తీసుకొస్తా ఉన్నాం, ఎలా మహిళా సాధికారత గురించి మనం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ వచ్చింది. మహిళా సాధికారత, మహిళా చైతన్యం, మహిళా అభివృద్ధి, సాధికారత నుంచి ఈరోజు సమృద్ధి వైపు తీసుకెళ్లాలని చెప్పే లక్ష్యంతో కూడా అన్ని వర్గాలు కూడా బాగుండాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాం. 2024లో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకంగా 5 ఫైళ్ళ మీద పెట్టారు తొలి సంతకాలు. దాంట్లో ఒకటి ముఖ్యంగా 22A అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి ముఖ్యంగా మన హక్కులన్నీ హరించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి వారి అనువాయులు ఉండే విధంగా ఎక్కడ చదువుకునే అధికారులు ఎవరు ఉండకుండా. ఎందుకంటే ఇప్పుడు మన బాలాజీ గారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చదివి దాంట్లో ఎట్లా ఉన్నాయి, ఎలా మేలు చేయాలని ఆలోచన చేయగలరు. కానీ ఎలాంటి చదువు అవసరం లేకుండా వారి గ్లాస్ మేట్ అవ్వచ్చు, జైలు మేట్ అవ్వచ్చు, ఎవరున్నా కూడా టీఆర్ఓగా పెట్టుకుని డెసిషన్ చెప్పే విధంగా, అలా కూడా కోర్టుకు కూడా వెళ్లకుండా కేవలం హైకోర్టుకు వెళ్లే విధంగా, లోకల్ సివిల్ కోర్టుకు వెళ్లకుండా విధంగా అది రూపకల్పన చేసి రీసర్వే అనే అస్త్రాన్ని వాళ్ళ కోసం వాడుకునే పరిస్థితి. మీరు చూసారు, రీసర్వే అనేది ఒక పెద్ద ప్రక్రియ. క్షేత్రస్థాయిలో చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్క అధికారితో పాటు అక్కడ ఉన్నటువంటి నాయకులు, పెద్ద మనుషులు, గ్రామ పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయితేనే సాధ్యమవుతుంది. చిన్న చెప్పేంత ల్యాండ్ అంటే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. 2 సెంట్లు 3 సెంట్లు సమస్యలు ఉంటాయి. అవన్నీ ఆ గ్రామ పెద్దలు, ఆ ఇంటి పెద్దలు అందరు కూర్చొని సమిష్టిగా మాట్లాడుకుంటే తప్ప ఇది రిజాల్వ్ అవ్వదు. అలాంటి సమయం ఇవ్వాల్సింది కేవలం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడ్డు పెట్టుకుని దోచుకోవాలని చెప్పి సర్వేని అనుసంధానం చేసి 45 రోజులు చేయాల్సిన దాన్ని 30 రోజులు కుదించి, దాని మళ్ళీ 21 రోజులు కుదించి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ భూమి సర్వే అయిపోయిందని చెప్పి ఇచ్చిన పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టాం, రెవెన్యూ సదస్సులు పెట్టాం. దాదాపుగా 7,50,000 గ్రీవెన్స్ వచ్చినాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా గ్రీవెన్స్ ఏమైనా వస్తున్నాయంటే ఈ రెవెన్యూ గ్రీవెన్స్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పేది అదే. చేయగలిగిన ప్రతి ఒక్క పని చేయడానికి ఈ సిబ్బంది అంతా కూడా ఉన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని కనుక్కుంటా ఉన్నారు, చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన పాపాలు మనం వచ్చడం తప్ప ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసినవి కావు. సో ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.